Welcome to Sai Master Academy. Mundu video synthetic division. If given one root, finding the quotient. If given two roots, finding the quotient. And trial and error method ఉంది ఆల్రెడీ చెప్పాను. అది మ్యూట్ లో ఉండడం వల్ల రాలేదు. నేను అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ దిస్ గివెన్ వన్ రూట్ ఈస్ ట్వైస్ ద అదర్ అన్నాడు. అంటే ఒక రూట్ ఇంకో దానికి డబుల్ అంటున్నాడు. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. ఒకటి ఇంకో దానికి డబుల్ కాబట్టి ఒకటి ఆల్ఫా అనుకోండి, ఇంకొకటి 2 ఆల్ఫా, అండ్ ఎట్లా థర్డ్ రూట్ ఉండాలి కూడా దాన్ని బీటా అనుకుంటాం. అండ్ బై ఫస్ట్ వీడియో A0 అంటే 1, A1 అంటే -7, A2 అంటే x లేదు కాబట్టి 0, A3 అంటే 36. సో ఫస్ట్ S1 we know the formula. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు -A1 by A0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7. సో ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా 3 ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 7. అదొక ఈక్వేషన్ అనుకుందాం. అంటే ఇది 1, ఇది 2. నెక్స్ట్ S2 2 ప్రొడక్ట్ చేయాలి. అంటే ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా, 2 ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్ టు వాట్? A0 A2 బై A0. A2 అంటే ఎట్లాగో 0 కాబట్టి 0 బై సంథింగ్ 0. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా, 2 ఆల్ఫా స్క్వేర్, 2 ఆల్ఫా బీటా 3 ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు 0. నౌ కంటిన్యూషన్. S3 విచ్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కదా. సో ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్ టు -A3, దట్ ఈస్ -36. సో ఇక్కడ 2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇంటూ బీటా ఇస్ ఈక్వల్ ఎంత? -36. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. ఒకసారి మనము ఏదైనా ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైనా వాల్యూ వస్తుందా చెక్ చేసుకోవాలి. అంటే మొత్తం మిక్సింగ్. ఒకసారి చూడండి, 3 ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 7 కదా. దీని నుంచి బీటా ఇస్ ఈక్వల్ టు 7 మైనస్ 3 ఆల్ఫా రాయచ్చా? అంటే దట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్ నుంచి బీటా ఇస్ ఈక్వల్ టు 7 మైనస్ 3 ఆల్ఫాని ఎందులో సబ్స్టిట్యూట్ చేయండి అంటే థర్డ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. బీటా ఎలిమినేషన్ అయిపోయి ఆల్ఫాలోకి వచ్చేస్తుంది మొత్తం. సో వాట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్? 2 ఆల్ఫా స్క్వేర్ 3 ఆల్ఫా ఇంటూ బీటా. బీటా అంటే 7 మైనస్ 3 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0. ఆల్ఫాలో కొరటికి ఈక్వేషన్ వచ్చేస్తుంది, ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. సో నౌ సీ 2 ఆల్ఫా స్క్వేర్ 3 ఆల్ఫా ఇంటూ 7 21 ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ 3 ఆల్ఫా ఇంటూ 3 ఆల్ఫా స్క్వేర్ 9 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0. నా ఆల్ఫా స్క్వేర్ 9 ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? -7 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 21 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ -7 కామన్ తీస్తే ఆల్ఫా స్క్వేర్ -3 ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా? నేను జస్ట్ మైనస్ ఆల్ఫా కూడా కామన్ తీయచ్చు కదా, ఆల్ఫాతో కూడా తీసేద్దాం, ఏం కాదు. సో టేకింగ్ వాట్ కామన్? -7 ఆల్ఫా కామన్, మోర్ ఆల్ఫా అండ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఒకటి -7 ఆల్ఫా ఈక్వల్ టు 0, ఇంకొకటి ఏమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 నాట్ ఎగ్జిస్ట్, ఎందుకంటే డబుల్ మళ్ళీ 0 అయిపోయింది. ఓకేనా? 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ 0 రాదు, 36 మిగిలిపోతుంది. అంటే ఒక రూట్ వచ్చింది ఎంత? ఆల్ఫా. దేర్ ఫోర్ సెకండ్ రూట్ 2 ఆల్ఫా కదా, ఇక తీసుకున్నాం 2 ఆల్ఫా ఆల్ఫా బీటా. సో 2 ఆల్ఫా ఈజ్ 2 ఇంటూ 3 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 6. రెండోది వచ్చేసింది. ఇంకొకటి కావాలి, ఏంటి? బీటా కావాలి. ఈ ఆల్ఫాని తీసుకెళ్ళి ఇందులో రాయండి. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో బీటా ఎంత వచ్చింది? 1. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఏంటంటే ఒకటేమో ఆల్ఫా అంటే ఎంత? 3, ఇంకోటేమో 2 ఆల్ఫా 6, ఇంకోటేమో 1. చూడండి, ఒకటి ఇంకో దానికి డబుల్ ఉందా లేదా? అలా ఉండాలి అని చెప్తున్నాడు వాడు. ఓకేనా? కంటిన్యూషన్ చూడండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే చాలా వచ్చేస్తుంది. ఇఫ్ 2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ దిస్ ఫైండ్ ద అదర్ రూట్స్. అసలు ఇది సింథటిక్ డివిజన్ యూజ్ చేసి చేయొచ్చు, ఎందుకంటే 2 ఒక రూట్ అన్నాడుగా. చేద్దాం చూడండి, పోయిన వీడియోలో ఉంది, ఇక్కడ లేదు కాబట్టి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ గివెన్? f of x x cube minus 6x square plus 3x plus 10 is equal to 0. ఇది మనకి ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్. అండ్ ఒక రూట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. బై సింథటిక్ డివిజన్, ముందు వీడియోలో ఉంది సింథటిక్ డివిజన్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో ఒక వాల్యూ x ఈక్వల్ ఎంతరా? 2. సింథటిక్ డివిజన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఈ పోలినామియల్ లో ఉన్న హైయెస్ట్ పవర్ టర్మ్ కోఎఫిషియంట్ రాయాలి. ఎంత అది?
1 తర్వాత నెక్స్ట్ తగ్గించాలి -6 తర్వాత 3 తర్వాత 10. ఒకవేళ ఇది లేదనుకోరా అప్పుడు పరిస్థితి ఏంటి, ఈ ప్లేస్ లో 0 రాయాలి. ఓకేనా. నా ఫస్ట్ ఏం తీసుకోవాలి, 0 1 + 0 1 1 2 జా 2 6 లో 2 తీసేయండి -4 -4 2 జా -8 -8 లో 3 తీసేయండి -5 -5 2 జా -10. ఎంత వచ్చింది, 0 వచ్చింది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ మారిపోయింది. దేర్ ఫోర్ ఇప్పుడు g ఆఫ్ x ఏమనుకుందామంటే 1 × x² -4 × x -5 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎన్ని రూట్స్ వస్తాయి, అవే మనకి ఇంకొక రెండు. దేర్ ఫోర్ 1 5 5 కాబట్టి x² -5x + x -5 = 0. టేకింగ్ x కామన్ x -5 + 1 కామన్ x -5 = 0. ఒక వాల్యూ x = 5, ఇంకో వాల్యూ x -1 అండ్ ఆల్రెడీ ఇంకో x వాల్యూ. దేర్ ఫోర్ రూట్స్ ఏమైతే ఫస్ట్ నెగిటివ్ -1, 2, 5. సో దీస్ ఆర్ ద రూట్స్. సో ఇక్కడ ఆల్రెడీ మీకు అదే మోడల్లో ఉంది. 2 is the root of the 2 roots are equal. ఇక్కడ ఒక రూట్ ఇంకో దానికి డబల్ అన్నాడు, ఇక్కడ 2 రూట్స్ ఎలా ఉన్నాయి అన్నాడు, ఈక్వల్ అన్నాడు. అంటే ఆల్ఫా, లేదా బీటా, బీటా. రిమైనింగ్ బీటా, ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, గివెన్ సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా. అంటే సింపుల్ గా లేదు, ఇక్కడ గివెన్ సేమ్ రూట్స్ అన్నాడు కదా, 2 ఆల్ఫా బీటా ఇవి రూట్లు అయితే ఇప్పుడు, ఎందుకంటే క్యూబికే కదా. మరి ఇక్కడ దీనికి ఏమన్నాడు, సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈస్ 0 అన్నాడు. అంటే ఏమైనా రెండు యూజ్ చేస్తే ఎంతంట, 0. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా 0 అంటే బీటా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, -ఆల్ఫా రాయొచ్చు. దేర్ ఫోర్ రూట్స్ ఏమైతే తెలుసా, ఒకటి ఆల్ఫా, ఒకటి -ఆల్ఫా. బీటా బదులు ఏమవుతుంది, -ఆల్ఫా, ఇంకోటి గామా, ఇంకోటి డెల్టా, ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి. సో అక్కడ అవి తీసుకొని సమ్ చేసి S1 S2 S3 S4 సేమ్ రిలేషన్స్ తీసుకొని ఏది ఎందులో సబ్స్టిట్యూట్స్ వస్తుందో చేసుకోవాలి. ఇది కామన్ సెన్స్, అర్థమవుతుందా. ఇంకా సూపర్ సమ్ములు ఉన్నాయి మనకి, 4th డిగ్రీ 5th డిగ్రీ కూడా. సో ఇక్కడ చూడండి ఒకసారి, సాల్వ్ గివెన్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇన్ ఏపీ, నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇన్ జీపీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ, జీపీ, హెచ్పి. ఎలా సార్, మీకు ఫస్ట్ ఏపీలో జీపీలో రూట్స్ ఉంటే కండిషన్ ఏంటో చెప్తా చూడండి. ఓకేనా. ఒకసారి చూడండి ఇక్కడ, ఇఫ్ f of x has roots in AP, then ఏం తీసుకోవాలంటే రూట్స్ ఎప్పుడు కూడా a - d, a + d తీసుకోవాలి. ఎందుకంటే ఏపీ ఎప్పుడు కూడా కామన్ డిఫరెన్స్ తో ఉంటుంది. అదే ఒకవేళ జీపీలో ఉంటే AR, A/R. అర్థమవుతుందా. ఈ రెండింటిని డివైడ్ చేయండి సేమ్ వస్తుంది, ఈ రెండింటిని డివైడ్ చేయండి సేమ్ వస్తుంది, అంతేనా. డివిజన్ కామన్ రేషియో సేమ్ ఉంటుంది జీపీకి, ఏపీకి ఏమో కామన్ డిఫరెన్స్ ఏముంటుంది. హెచ్పీకి ఎలా సార్ అంటే హెచ్పీకి ఏం రాయాల్సిన అవసరం లేదు, దాన్ని ఏపీలోకి మార్చి మళ్ళీ ఇవే రూట్స్ తీసుకోవాలి. ఓకే, అందుకని ఇక్కడ హెచ్పి ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. రెసిప్రోకల్ అంటే కూడా మీకు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాస్ట్లో చెప్పా, లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ చూడండి రూట్స్ ఎలా ఉన్నాయంట, ఏపీలో ఉన్నాయంట. సో సొల్యూషన్ జాగ్రత్త వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఈజీ మనకి, చాలా చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఈక్వేషన్, 4x³ - 24x² + 23x + 18 = 0. వాట్ ఈస్ A0, 4. A0 ఎంత, 4. వాట్ ఈస్ A1, వాట్ ఈస్ A2, వాట్ ఈస్ A3, 18. లెట్ రూట్స్ ఏమని చెప్పాను నేను, a - d, a + d. ఇక్కడ నీకు d a రెండు వస్తే ఇందులో రాస్తే 3 రూట్లు వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ టైం ఫైండింగ్ S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ కదా, a - d + a + d రాయొచ్చు ఇలా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే -a1/a0, అంతేనా. -a1/a0. ఇక్కడ ఎప్పుడు కూడా ఏపీలో d క్యాన్సిల్ అవుతుంది. a + a 3a is equal to -a1 24/a0, 4 4 1 4 6
సో దిస్ ఈజ్ వాట్ 6 3 2 జా అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 2. ఇక్కడ ఏ అనేది ఒక రూటేగా, ఒక రూట్ వచ్చింది. సింథటిక్ డివిజన్ 2 వస్తాయి అయిపోయా. బై సింథటిక్ డివిజన్ ఏంటి సింథటిక్ డివిజన్ ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఫస్ట్ కోఎఫిషియన్స్ రాయాలి 4 -24 23 18. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ 2 వాల్యూ 0 4 + 0 4 4 2 జా 8 24 8 దట్ ఈస్ నథింగ్ బట్ 8 3 జా అంటే 16 -16 16 2 జా -32 32 23 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 9 which is -9 9 2 జా -18 which is equal to 0. ఫోర్త్ డిగ్రీ మళ్ళీ క్యూబిక్ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ అయిపోయింది. దేర్ ఫోర్ g of x ఏమనుకుందామంటే 4x² - 16x - 9 is equal to 0. ఎనీ డౌట్? ఫ్యాక్టరైజ్ చేయడం వచ్చుగా, 2 రూట్స్ వస్తాయి అయిపోయింది. ఆల్రెడీ ఒకటి వచ్చింది, 2 రూట్స్ వచ్చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 4 9 జా 36 కదా, మరి 16 రావాలంటే 12 3 జా 12 4 జా 48 36 రావాలి. 16 ఉంది ఎట్లా రా 36 ఫ్యాక్ట్ 6 6 జా 36. మరి ఇంకెలా బుక్లో చూడొకసారి, వేరేలా చేశాడా? రూట్స్ ఏంటో చెప్పుకొని. ఓకే అంటే ఖచ్చితంగా ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. 4 9 జా 36 కదా, 2 1 జా 2 8 జా 2 9 జా 9 4 జా 9 + 4 రాట్లే యా 18 2 జా వచ్చేసింది. సో 4x² - 18x + 2x - 9 is equal to 0. 18లో 2 తీసేస్తే 16. సో ఈ రెండింటిలోంచి మనము 2x కామన్ తీయచ్చు, ఎందుకంటే 4 రాదు ఇందులోంచి. మోర్ 2x ఉంటుంది, మైనస్ ఇక్కడ 2 9 జా ఉంటుంది, ప్లస్ 2 కామన్ తీయచ్చు. నో వి కాంట్ టేక్ ఎనీథింగ్ కామన్, ఎందుకంటే ఇది 9 ఇది ఆడ్ ఈవెన్ కదా, 1 తీయచ్చు. అప్పుడు 2x - 9 ఈక్వల్ టు 0. 2x + 1 ఒకటి, 2x - 9 ఈక్వల్ టు 0. Therefore 2x + 1 is equal to 0 or 2x - 9 is equal to 0. 2x is equal to -1, x is equal to -1/2. 2x is equal to 9, x is equal to 9/2. Therefore రూట్స్ మొత్తం ఏంటి అంటే, ఒక రూట్ ఏమొచ్చింది ఆల్రెడీ ఫస్ట్ 2 2 -1/2 9/2. సో ఏ మెథడ్ చేసినా కానీ ఇలా రావాల్సిందేగా మనకి. ఇక్కడ ఏమన్నాడు రూట్స్ జీపీలో ఉన్నాయండి. సొల్యూషన్ వాట్ ఈస్ f of x x³ - 7x² + 14x - 8 is equal to 0. దీనికి ఏ నాట్ ఎంత 1 a1 a2 a3. నౌ లెట్ ద రూట్స్ ఏమని చెప్పా జీపీలో రూట్స్ ఆర్ ఏ బై ఆర్ ఏఆర్ కామా ఏ కామా ఏ బై ఆర్. దేర్ఫోర్ ఇక్కడ సమ్ ఎందుకు చేసాం S1 అంటే యాడ్ చేస్తే డి పోతుంది, రెడ్ ఏ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏదో ఒకటి చేస్తే ఒకటి పోయి ఆర్ పోయి ఏ రావాలి అంటే ప్రొడక్ట్ చేయాలి. నౌ S3 which is nothing but product of roots AR into A into A by R is equal to formula ఏంటి product of roots -A3/A1. So this is RR A³ is equal to A not this is, so which is equal to A³ is A into A into A³ is equal to -A3. A3 అంటే ఎంత 8, but minus into minus plus 8. A not అంటే ఎంత 1 అవసరం లేదు ఇక. సో దట్ ఇంప్లైజ్ A³ is equal to 2³ రాయొచ్చుగా. వాట్ ఈస్ ఏ 2 ఒకటి వచ్చేసింది బై సింథటిక్ డివిజన్. వాడు సింథటిక్ డివిజన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేసాడు వాడు, అదే రిలేషన్ యూజ్ చేసి. మనము ఈజీ ఉంది కదా సింథటిక్ డివిజన్ వెళ్ళిపోదాం. సో సింథటిక్ డివిజన్ లో ఫస్ట్ కోఎఫిషియెంట్ చెప్పండి 1 -7 14 -8. వాట్ ఈస్ x is equal to 2. సో 1 0 ఫస్ట్ 1 1 2 జా 2 -5 2 జా -10. This is what 4 4 2 ja 8. So this is equal to 0. Therefore g of x ఏం తీసుకుందామంటే x² - 5x + 4 equal to 0. ఫ్యాక్టర్ చేయండి 1 4 4 కదా, x² - 4x - x + 4 is equal to 0. Taking x common, x - 4 -1 common, x - 4 is equal to 0. Therefore ఒకటేమో x - 1 ఇంకోటేమో
x minus 4 equal to 0, ఒక రూట్ ఏమో x equal to 1, ఇంకో రూట్ ఏమో x is equal to 4, మైనస్ ఎందుకు 4. దేర్ ఫోర్ టోటల్ రూట్స్ 3 రూట్స్ ఏమొచ్చేసినాయి ఇక్కడ ఆల్రెడీ 2 కాబట్టి 1, 2, 4, దీస్ ఆర్ ద రూట్స్. ఓకేనా? ఇలా ఏపీ జీపీ ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏపీ క్వశ్చనే వచ్చింది ఎగ్జామ్. ఎన్ని మార్క్స్ తెలుసా? 7 మార్క్స్. ఎంత ఈజీరా 7 మార్క్స్. సింథటిక్ డివిజన్ యూజ్ చేయకుండా ఎలా చేయొచ్చు అంటే S1, S2, S3 రిలేషన్స్ యూజ్ చేసి ఇక్కడ చేసాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చేశాక ఇందాక సెకండ్ అదే ఇగో ఇదేనా, ఇగో ఇట్లా ఈ రిలేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోకి ఆడియో రాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. ఓకేనా? సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదే ఎక్సర్సైజ్ 2Bలోనే, సారీ ఇది ఎంత 4Bయా, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం మళ్ళీ నేను కెమిస్ట్రీ క్లాస్ తర్వాత చెప్తా, ఒక హాఫ్ అన్ అవర్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ ముందు 2 ఏదైతే ఆడియో రాలేదో అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. రికార్డింగ్ అవుతుంది, మంచిగా వినొచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.